విజయనగర కాలం నాటి సాహిత్యంలో తుపాకుల ప్రస్తావన కూడా, గన్స్ ప్రస్తావన కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. తుపాకుల ప్రస్తావన కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. తుపాకుల ప్రస్తావన కుమార ధూర్జటి అని ఆయన రాసిన కృష్ణరాయ విజయం అనే గ్రంథంలో, కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయం, కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయంలో తుపాకులను విజయనగరం వాళ్ళు ముద్గలు యుద్ధంలో వాడినట్టు కొన్ని ప్రస్తావనలు మనకి కనపడతాయి. కాబట్టి ఈ పాయింట్ మనకి పోటీ పరీక్షల దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. తుపాకుల ప్రస్తావనను ప్రస్తావించిన గ్రంథం ఏది అని అంటాడు. కృష్ణరాయ విజయం రాసిన ఆయన కుమార ధూర్జటి. He mentioned guns in the period of Vijayanagara Empire, particularly this gun participated ముద్గల్లు వార్. ఈ గన్స్ యూజ్ చేసింది ముద్గల్లు వార్లో ఉపయోగించారు. బహుమనీలకి విజయనగరానికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో, పర్టికులర్గా మొదటి ఫిరోజ్ షా, మొదటి దేవరాయలు మధ్య జరిగిన యుద్ధంలో, నేహాల్ అనే అందమైన సుందరి కొరకు జరిగిన యుద్ధంలో, ముద్గల్లు యుద్ధంలో తుపాకులను వాడినట్లు మనకి ప్రధానంగా ఆధారాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఒకటి. రెండోది, విజయనగరం విశేషాలలో మరొకటి ధంచోళి అనే యంత్రాన్ని మీరు గమనించుకోవాలి, మీరు జర గుర్తుపెట్టుకోవాలి. ధంచోళి అనే యంత్రాన్ని, ధంచోళి అనే యంత్రం ఒక క్షిపణి లాంటిదే, శత్రువుల మీద దూకిద్ది ధంచోళి అనేది. మామూలుగా ఒక మొక్కజొన్న చేను మీద పందిరేసి ఇటట గిరగిరా తిప్పి ఇసిరితే అది వడిసెరాయి అని అంటాం మనం. టార్గెట్ వెళ్ళి రీచ్ అవుతుంది, అది ఎక్కడైతే అక్కడ తగులుతుంది, దాన్ని వడిసెరాయి అని అంటాం. ఇలా ఎక్కువ రాళ్ళు కలిపి ఇసిరితే అలా ఇసిరిన యంత్రాన్ని ధంచోళి యంత్రం అని అంటారు. పర్టికులర్గా విజయనగర కాలంలో యుద్ధాల పీరియడ్లో దుర్గాల మీద, ఫోర్ట్స్ పైన ఈ యంత్రాలను ఉపయోగించేవాళ్ళు. ఈ యంత్రాలు గర్రన తిరుగుతూ కనీసం కిలోమీటర్ వరకు రాళ్లను రువ్వేయి, తేజవంతమైన పాలిష్డ్ ఫినిష్డ్ ఉన్నటువంటి రాళ్లను ఇసిరేయి. అలా రాళ్ళు ఇసిరినప్పుడు అక్కడ దెబ్బలు తగిలి శత్రు సంహారం జరిగేది. అలాంటి యంత్రాన్ని ధంచోళి అంటారు. అలాంటి యంత్రాన్ని ధంచోళి యంత్రం అని అంటారు.